ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని ఇప్పుడు కూడా కోరుకుంటా ఉంది. మరి మొట్టమొదటి రోజు నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం మేము. మరి మొదట్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇది వస్తుంది, తెలంగాణ ఇవ్వబోతా ఉన్నారని తెలిసి మరి ఈ ప్రకటన రాకముందే 5 రోజుల ముందుగా మరి ఎమ్మెల్యేలతో మరి షిండే గారికి లెటర్ రాయించడం జరిగింది. ఇక్కడ పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయని చెప్పి రాయించడం జరిగింది. మరి అంతేకాకుండా మళ్ళా 16 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం జరిగింది. ఆ 16 మంది ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ఫార్మేట్ లో మరి చేయడం జరిగింది. స్పీకర్ ఫార్మేట్ లో చేసింది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మరి మేమందరం కూడా అని కూడా మీకు అందరికీ తెలియజెప్తా ఉన్నా. మరి ఆ తర్వాత మరి కొన్ని కోట్ల మంది రోడ్డు మీద పడి ఆక్రందనలు చేస్తా ఉన్నా. మరి ఢిల్లీ వాళ్ళకి కానీ అక్కడ రాష్ట్రంలో కానీ ఎవరికి వినిపించే పరిస్థితి లేదు ఇవాళ. అటువంటి పరిస్థితుల్లో నేను జగన్ బాబు కూడా రాజీనామాలు చేయడం జరిగింది. అసలు ఈ ప్రకటన ముందు గతంలో మరి అసెంబ్లీలో ఆ రోజు దగ్గర 130 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడు రాష్ట్రం ప్రతిపాదన వచ్చినప్పుడు మరి ఆ రోజు ఎన్నిక తీసుకోగలిగారు. ఈరోజు ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీని మరి కాంగ్రెస్ వాళ్ళను ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మీరెందుకు రాజీనామాలు చేయలేకపోతా ఉన్నారు? మీరు పంపించిన రాజీనామాలు మరి ఏ పిసిసి ప్రెసిడెంట్కో ఎవరికో అట్లాంటి కాకుండా స్పీకర్ ఫార్మేట్ లో మీరు పంపించి ఉంటే ఈరోజు తప్పకుండా సిడబ్ల్యూసీ ఎన్నికకి తీసుకుపోయేదని కూడా చెప్తున్నా. కాంగ్రెస్ మంత్రులు ఒకవైపు అంటున్నారు, మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ మరి బీజేపీ వాళ్ళు కానీ రాజీనామాలు చేస్తే యూపీఏ సిడబ్ల్యూసీ ఎన్నికకి తీసుకుంటుందని చెప్పి మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు గమ్మన ఉంటూ మరి 13 రోజుల తర్వాత బయటకు వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు, మరి ఈరోజు ఆయన మనం అడగాల్సిన ప్రశ్నలన్నీ మనల్ని అడుగుతా ఉన్నారు. మరి ఈరోజు వీళ్ళందరికీ కూడా నేను ఒకటి, ఈ రోజుకైనా కూడా మీరందరూ స్పీకర్ ఫార్మేట్ లో రిజైన్ చేయండి, తప్పకుండా సిడబ్ల్యూసీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికకి తీసుకుంటుందని కూడా మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, అందరినీ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం వాళ్ళను. మరి చంద్రబాబు నాయుడు గారు మేలుకొమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ. ఈరోజు ఎంత చేసినా కూడా ఆంటోనీ కమిటీ వేసినాం, సమస్యలు పరిష్కరించమని అడుగుతా ఉన్నారు. ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ. దాంట్లో దిగ్విజయ్ సింగ్ ఉదయం సాయంత్రం 2 పూట్ల చెప్తా ఉన్నాడు మీడియాలో, కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోదు, తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుంది అని ఒకవైపు చెప్తా ఉన్నారు. మరి సమస్యలు ఏమైనా ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పమని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏం చేసింది? రాజశేఖర రెడ్డి గారు వేసిన రోసయ్య కమిటీ ఏం చేసింది? శ్రీకృష్ణ కమిటీ 30 కోట్లు ఖర్చు పెట్టి మరి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చింది. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని విభజించడానికి అవకాశం లేదు, కలిపే ఉంచాలని చెప్పింది శ్రీకృష్ణ కమిటీ. మరి ఈ కమిటీలన్నీ చెప్పినవన్నీ ఎక్కడ పెట్టారు? ఈరోజు ఆంటోనీ కమిటీని పెట్టారు. మరి ఆంటోనీ కమిటీలో ఎవరు మెంబర్లుగా ఉన్నారు అంటే ఈరోజు చూస్తే మరి ఆంటోనీ కమిటీలో రోజు తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పే దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారు. మరి ఈరోజు తమిళనాడు నుంచి మరి చిదంబరం గారు ఉన్నారు. మరి ఈరోజు చూస్తే మరి కేరళ నుంచి ఆంటోనీ గారు ఉన్నారు. మరి ఈరోజు కర్ణాటక నుంచి వీరప్ప మొయిలీ ఉన్నారు. మరి వీళ్ళ రాష్ట్రాలు ఎందుకు విభజించుకోలేదు? ఒక తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విభజించాలనుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను అడుగుతా ఉన్న వీళ్ళ రాష్ట్రాలు విభజించి మోడల్ చూపించి మళ్ళీ మా రాష్ట్రాన్ని విభజించి ఉండాల్సిందని కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలుగు వారి మరి మనోభావాలు అర్థం చేసుకునే వాళ్ళు కనీసం ఒకరన్నా సిడబ్ల్యూసీలో ఒకరన్నా ఉన్నారని అడుగుతా ఉన్నా. సోనియా గాంధీ గారికి మా రాష్ట్రం గురించి మనోభావాల గురించి ఏమి తెలిసి నాకు ఈమెకు అని కూడా అడుగుతా ఉన్నా. ఏ విధంగా విభజన చేస్తారు? మనోభావాలు తెలిసిన వ్యక్తి అయితే, ప్రజల మనోభావాలు ప్రజల గురించి అర్థం తెలిసిన వ్యక్తి అయితే ఈ ప్రాంతం వారిని కూడా పిలిచి పలాని విధంగా చేస్తాము, పలాని టైంలో చేస్తామని చెప్పి ఉండాల్సింది. ఎవరితోనూ చర్చించకుండా, ఏ ఒక్కరితోనూ మాట్లాడకుండా మరి ఈ యువతల పార్టీలన్నీ ఉన్నారు, ప్రజలతో ఎన్నుకోబడిన పార్టీల నాయకులు ఉన్నారు. మరి వాళ్ళనైనా పిలిచి మాట్లాడినారంటే ఏ ఒక్కరితో చర్చించకుండా, ఏ ఒక్కరితో మాట్లాడకుండా అధికారం మా చేతిలో ఉంది కదా అని చెప్పి విభజించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ. మరి ఇది చాలా తప్పని కూడా వీళ్ళకి తెలియజెప్పడం జరుగుతూ ఉంది. పైగా రాజశేఖర రెడ్డి గారి పేరును వాడుకుంటా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎంతటి సమైక్యవాదో, రాజశేఖర రెడ్డి గారు ఎంత సమన్యాయం కావాలని కోరుకున్నారో మరి అది అందరికీ తెలుసు. రోసయ్య గారి కమిటీ వేసినప్పుడు అప్పుడు కూడా
కూడా మరి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాల్సి వస్తుందేమో అని అడిగినప్పుడు మనకు ఒక ప్రాతిపదిక ఉంది కదమ్మా రెండో ఎస్ఆర్సీ అని చెప్పి 2004లో రెండో ఎస్ఆర్సీ అని చెప్పి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా కేసీఆర్ కూడా మరి ఆ మేనిఫెస్టోలో రెండో ఎస్ఆర్సీకి ఆమోదించి సంతకం పెట్టడం జరిగింది. 2009లో రోసయ్య గారి కమిటీ వేయటం జరిగింది. రోసయ్య గారి కమిటీలో కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే చెప్తా ఉందో అదే ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. సోనియా గాంధీకి ఆ రోజు రోసయ్య గారి కమిటీలో రాసుకోవడం కూడా జరిగింది. 9 అంశాల మీద ఆ రోజు జరిగింది. 9 అంశాల మీద కూడా అంటే ఈరోజు నీటి వనరుల గురించి, మరి తెలంగాణ ప్రాంతంలో వేరే చోట్ల నుంచి వచ్చిన సెటిలర్స్ గురించి, మరి ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్లో సెటిలర్స్ గురించి, తెలంగాణ వేరే ప్రాంతాల్లో వాళ్ళ సెటిలర్స్ ఉన్నటువంటి వాళ్ళ భయాందోళనల గురించి, నీటి అవసరాల గురించి, హైదరాబాద్ గురించి, మరి ఈరోజు ఎందుకు అంటే చాలా మంది అంటే సపరేట్ ఉత్తరాంధ్ర కావాలని లేకుంటే మరి రాయలసీమ కావాలని అడిగే వాళ్ళు ఎందుకు అడుగుతా ఉన్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకవేళ డివిజన్ చేయాల్సి వస్తే కూడా సుహృద్ వాతావరణం ఉండాలి అని ఇలాంటి 9 అంశాలతో రాజశేఖర రెడ్డి గారు రోసయ్య కమిటీ వేయడం జరిగింది. వీటన్నిటికీ జవాబులు దొరికినప్పుడు మాత్రమే దీన్ని విభజించడానికి వీలవుతుంది, లేకుంటే కలిపి ఉంచడం మంచిదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పేరు వాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఏ రోజు రాష్ట్రాన్ని విభజించమని ఏ రోజు చెప్పలేదు. రాజశేఖర రెడ్డి గారికి సమానంగా అందరూ సంతోషంగా ఉండాలి, తెలుగు జాతంతా ఒకటిగా ఉండాలని ఆయన కూడా కోరుకోవడం జరిగింది. మరి అటువంటిది ఈరోజు ఈ ప్రశ్నలన్నిటి కూడా మేము కూడా మరి ఈరోజు రాష్ట్రంలో జరిగే వాటన్నిటినీ కూడా ఈరోజు ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది, రాష్ట్రపతికి చెప్పడం జరిగింది, ప్రజలందరికీ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు న్యాయం చేయలేకపోతే మరి యథాతథంగా ఉంచమని కోరుతా ఉన్నాం వాళ్ళను. న్యాయం చేయలేకపోతే విభజన చేసే అధికారం కానీ హక్కు కానీ బాధ్యత ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారని కూడా అడుగుతా ఉన్నాం వీళ్ళను. ఒకటి రాష్ట్రాన్ని మరి అడ్డుగోలుగా విభజిస్తే కిందనున్నటువంటి రాష్ట్రంకు మరి ఈరోజు కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా మరి ఉప్పు నీరు తప్పితే మంచినీళ్ళు ఎక్కడున్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి వీటన్నిటిని కూడా చూపించాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తా ఉన్నా ఈరోజు. మరి అంతేకాకుండా ఈరోజు మరి ఒకవేళ నిజంగా కిందికి వస్తే ఈరోజు మరి ఈరోజు కలిసి ఉన్నా కూడా ఈరోజు కర్ణాటక వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ ఆల్మట్టి నారాయణపూర్ కట్టుకున్న తర్వాత ఈరోజు అవి నిండి పొంగి పొర్లితే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి ఇవాళ లేదు. ఈ రోజుకే లేదు. ఈరోజు మళ్ళా ఇంకొక రాష్ట్రం అంటూ మరి పైన రాష్ట్రం అయితే మరి కింద వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉన్నా. నాగార్జున సాగర్కి ఎలా నీళ్లు చూపిస్తారని అడుగుతా ఉన్నా. శ్రీశైలంకు నీళ్లు ఎలా చూపిస్తారని అడుగుతా ఉన్నా. ఈరోజు జాతీయ ప్రాజెక్ట్ చేశామని చెప్పి పోలవరం చెప్తా ఉన్నారు. మరి పోలవరంకు నీళ్లు ఎక్కడి నుంచి పోలవరంకు నీళ్లు ఎలా నింపుతారని కూడా అడుగుతా ఉన్నాం ఇవాళ. అంతేకాకుండా ఈరోజు మరి మిగులు వాటర్ మీద ఈరోజు తెలంగాణలో మరి నెట్టెంపాడు మరి కల్వకుర్తి భీమా ప్రాజెక్టులు కట్టడం జరిగింది. మరి ఇక్కడ వెలుగొండ మరి తెలుగంగా హంద్రీనీవా గాలేరు నగరి మరి ఇవన్నీ కూడా పులిచింతల నీళ్లు నింపడానికి పులిచింతలు కట్టారు. వీటన్నిటికీ నీళ్ళు ఎక్కడి నుంచి చూపిస్తారు, ఎక్కడి నుంచి ఎలా వస్తాయి అని కూడా అడుగుతా ఉన్నా. ఈరోజు 30-40 వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ కట్టడం జరిగింది. వీటికి నీళ్ళు ఎక్కడి నుంచి చూపిస్తారని అడుగుతా ఉన్నా. ఈరోజు మరి అంతేకాకుండా మరి కృష్ణా పరివాహక ప్రాంతం అంతా ఒకవైపున ఉంచితే తప్ప దీనికి న్యాయం జరగదు. మరి ఈరోజు ఆ విధంగా ఉంచలేకపోతే యథాతథంగా ఉంచమని కోరుతా ఉన్నాం. ఈరోజు కలిసి ఉన్న అన్నదమ్ములు ఈరోజు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు కూడా కృష్ణా డెల్టాకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ కూడా.